హలో అండి అందరికీ. నేను మీకు మొన్న పాట్లీ బ్యాగ్స్ కుట్టడం ఎలాగో చూపించాను కదా. ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఎలా చేయాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇలా ఒక కవర్ని తీసుకొని మీకు కావాల్సిన సైజులో చిన్నగా కట్ చేసుకోండి. బాక్స్ షేప్లో కట్ చేసుకోండి. మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, డ్రెస్సెస్కి, శారీస్కి వాటికి వస్తాయి కదా. ఇలా ప్లెయిన్గా ఉండే కవర్స్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాక్స్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో మీరు పసుపు కానీ కుంకుమ కానీ ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకోండి. పసుపు కుంకుమ నేను ఫస్ట్ కుంకుమ వేసుకున్నాను. కుంకుమ వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ని ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనము మూట కట్టుకుంటాం కదా, సో అలా ఫోల్డ్ చేసుకొని ఒకవేళ వీలైతే కనుక మీరు రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే వేసుకోండి. నేను రబ్బర్ బ్యాండ్ తెగిపోతే మళ్ళీ ఇదంతా కింద పడిపోతుంది కదా పసుపు కుంకుమ అని చెప్పేసి నేను దారం చుట్టుకున్నాను. మన మెషిన్ డ్రెస్సెస్కి కుట్టే దారం ఉంటుంది కదా, అది తీసుకొని ఇదిగో ఇలా చుట్టూ ఒక 2-3 టైమ్స్ అలా చుట్టుకొని ముడి వేసేసుకోండి. ఇలా లాస్ట్లో ఒక ముడి వేసుకోండి. మనం పూలు కడతాం కదా, సో అలా ఒక ముడి వేసేసుకొని కట్ చేసేసుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ప్యాకెట్ కవరు, మీకు ఎంత ఎక్స్ట్రా అనిపిస్తుందో అంతవరకు కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉంచుకోండి. నాకు ఇదిగో ఈ సైజు సరిపోతుంది అనిపించింది, అందుకే నేను ఆ సైజు ఉంచుకొని మిగతాది కట్ చేసేసాను. అలాగే సేమ్ ప్రాసెస్లో పసుపు కూడా వేసుకున్నానండి. మనం ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇస్తాం కదా, సో అందుకని చెప్పేసి ఇలా కుంకుమ ప్యాకెట్ ఒకటి, పసుపు ప్యాకెట్ ఒకటి కట్టుకున్నాను. మనం రెగ్యులర్గా పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ 2 అటాచ్ వస్తుంటాయి కదా ప్యాకెట్స్, అవి ఇస్తే ఎక్కువ యూజ్ అవ్వవండి, అందరూ యూజ్ చేయరు వాటిని. ఇలా అయితే కొంచెం యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పసుపును కూడా మూట కట్టినట్టు ఇలా కట్టేసుకొని థ్రెడ్తో ఇలా చుట్టేసుకొని ముడి వేసేసుకొని ఎక్స్ట్రా కవర్ని కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజు కావాలో ఉంచుకొని అలా దీన్ని కూడా సెట్ చేసుకోండి. ఎక్స్ట్రా దారం కూడా కొద్దిగా ఉంచుకోండి, ముడి ఊడిపోతే మళ్ళీ వేయటానికి వీలుండేలా ఉంచుకోండి. ఇలా కూడా దీనికి కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇలా పసుపు కుంకుమ 2 రెడీ చేసుకున్నానండి. మనకి షాప్స్లో నెట్ క్లాత్ దొరుకుతుంది కదా, మీటర్ 180 అలా ఉంటుంది. మీరు బేగం బజార్ కనుక వెళ్ళినట్లయితే ఇంకా తక్కువ దొరుకుతుంది. నెట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఏ సైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు బాక్స్ షేప్లో కట్ చేసుకోండి. ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను, హాఫ్ వైట్లా గోల్డ్లా ఉంది కొంచెం, అది తీసుకున్నాను. అందులో మీరు ముత్తైదువులకి ఏం బ్యాంగిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ ఇలా మధ్యలో పెట్టుకొని దీన్ని కూడా అలాగే మూట కట్టినట్టుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని దీనికి కూడా మీరు నార్మల్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. ఒకవేళ ఛాన్స్ లేదు, ఇది కూడా తెగిపోతే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇలా దానికి కూడా దారం చుట్టేసుకోండి. నేనైతే 6 బ్యాంగిల్స్ పెట్టానండి. కొంతమంది 2 ఇస్తారు, కొంతమంది డజన్ ఇస్తారు, కొంతమంది హాఫ్ డజన్ ఇస్తారు. ఇంకా దాన్ని బట్టేసి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్యాంగిల్స్, ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని బ్యాంగిల్స్ అందులో పెట్టుకొని ఇలా చుట్టేసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ముడి వేసేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా ముడి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, మొత్తం నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం పసుపు కుంకుమ ప్యాకెట్స్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని కూడా తీసుకొని దీని పక్కనే పెట్టేసి ఇలా థ్రెడ్ని ఆ నెట్కి ఆ ప్యాకెట్స్కి కవర్కి కలిపి ఇలా ఊడిపోకుండా జాగ్రత్తగా గట్టిగా టైట్గా కట్టేసుకొని ముడి వేసేసుకోండి. నేను కలర్ దారం తీసుకున్నాను, సో మీకు కనిపించకుండా ఉండకూడదు అనుకుంటే వైట్ తీసుకోండి, బ్లాక్ తీసుకోవద్దు. వైట్ దారం కానీ లేకపోతే ఆ నెట్లో కలిసిపోయేలా మీరు ఏ కలర్ నెట్ క్లాత్ అయితే తీసుకుంటారో అందులో కలిసిపోయే దారం తీసుకొని చుట్టేసుకోండి. ఇలా ఎక్స్ట్రా కవర్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి.
చూసారు కదండీ! చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేసుకోవచ్చండి మనకి ఐడియా ఉంటే. ఇలా మీరు ఒకవేళ పాట్లీ బ్యాగ్ కూడా ఇవ్వాలి అనుకుంటే అలా పాట్లీ బ్యాగ్‌లో పెట్టేసి పసుపు, కుంకుమ మీరు ఇంకేమి ఇవ్వాలనుకుంటున్నారో అవి అలా ఇచ్చేసుకోవచ్చు. లేదా పాట్లీ బ్యాగ్ వద్దు అనుకుంటే గనుక మీరు ఇలా జాకెట్ పీసు, ఫ్రూట్స్ అవి ఇస్తారు కదా! వాటిపైన ఈ బ్యాంగిల్స్ ఇలా పెట్టేసి ఇస్తే బావుంటుందండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.